అందరికీ నమస్కారాలు. 29 సంవత్సరాలు కన్న కొడుకు కోసం సుమారు 9 సంవత్సరాల నుంచి ఒక కన్న తల్లి పోరాటం. ఆ పోరాటం అంటే ఇంతంత కాదు. తను కూడా మామూలు కుటుంబం నుంచి పుట్టలేదు. ఒక ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చి వైజాగ్లో పెళ్లి చేసుకొని వైజాగ్లో జీవనం సాగిస్తున్న ఒక కన్న తల్లి దురదృష్టమో తెలియదు, లేకపోతే తన విధిరాతో తెలియదు, సడన్గా తన కొడుక్కి వయసున అంటే యవ్వనంలో ఉన్న కొడుక్కి బ్రెయిన్లో ప్రాబ్లం రాగా బ్రెయిన్ సర్జరీ చేశారు. తనకు ఉన్న ఆస్తనంతా ఆ బ్రెయిన్ సర్జరీకే ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. తన కొడుకు బ్రతుకుతాడు, అందరిలా సమానంగా తిరుగుతాడనే ఆలోచనతో ఆశతో ఆ కన్నతల్లి తిరిగింది. కానీ మళ్ళా దురదృష్టం ఎలా వెంటాడిందో తెలీదు. యూరిన్ ఇన్ఫెక్షన్ మొదలైంది. కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ బ్యాగ్ పెడితే యూరిన్ అనేది బయటికి వెళ్తుంది, కానీ యూరిన్ ద్వారా బ్లడ్ బయటికి రావడం, ఆ యూరిన్ బ్యాగ్లో యూరిన్ అవ్వకపోవడం, ఆ కుర్రోడు నరక వేతన అనుభవిస్తున్నాడు. ఆ నరక వేతనకి తన తల్లి, చుట్టాలు, బంధువులు అందరి దగ్గర కూడా ఎంత సొమ్ము అయితే కలెక్ట్ చేయాలో అంత సొమ్ము కలెక్ట్ చేసి తన కన్న కొడుక్కి పెట్టింది. అంటే నా కొడుకు అలా మంచం మీద ఉంటే చాలు, నా కొడుకుని చూసుకొని నేను బ్రతికేస్తాను, ఎక్కడో కూలీ నేలో పని చేసుకొని బ్రతుకుతానన్న ఈ తల్లి, కానీ దురదృష్టం వెంటాడుతూనే ఉంది. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పుడు తన మానవత్వాన్ని, తన మంచితనాన్ని, తన ఆత్మసాక్షిని చంపుకొని మనకి హెల్ప్ని అడుగుతుంది. అంటే హెల్ప్ చేయమని ఈరోజు ఆ కన్న తల్లి అడుగుతుంది. ఫ్రెండ్స్, మానవత్వం కలిగిన మీరు ఎవరైనా దయచేసి నేను స్క్రీన్పై పెట్టిన ఫోన్ నెంబర్కి మీరు ఒక 100 రూపాయలు ఫోన్పే చేసినా చాలు, ఆ తల్లికి ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇది ఎక్కడ విషయం కాదండి, శ్రీకాకుళం జిల్లా వజ్రకుత్తూరు మండలం కంబల్ రాయుడిపేట. ఒకప్పుడు వీళ్ళ నాన్నగారు ఒక ఉన్న స్థాయిలో ఉన్నారు. వీళ్ళ నాన్నగారి పేరు కారిరాజులు. బేలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగం చేసేవారు. వీళ్ళందరూ కూడా మంచి స్టేజ్ నుంచి వచ్చేవారు. కానీ కారిరాజుల గారికి నిక్కినేమో కారి తుప్పడం అంటారు. కానీ అలాంటి కుటుంబం నుంచి వచ్చి ఒక మంచి కుటుంబంలో పెళ్లి చేసుకొని, కానీ ఈరోజు భగవంతుడు తన విధిరాతనే మార్చేశాడు. ఎంత మానసికంగా ఆ తల్లి తన కొడుకు కోసం ఫైట్ చేస్తుందంటే ఆవిడ మాటల్లో మీరే వినండి. అమ్మ నమస్తే. అమ్మ, మీకు ఇప్పటి నుంచి నీ కొడుక్కి ఈ అంటే ఈ జబ్బు మొదలైంది? సుమారు 9 ఏళ్ళ నుంచి బ్రెయిన్కి బాగోలేదండి. అప్పటి నుంచి మేము సర్జరీ చేయించాము. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇల్లు అది అమ్మేసి మొత్తం పెట్టేశాము. ఏదో అలా అవుతుందంటే ఈ మధ్య కాలంలో 4 నెలల క్రితం నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి దాంతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. మా చుట్టాలకి తెలిసిన వాళ్ళకి అడిగి నా దగ్గర ఉన్నంతలో చేయించాను సర్జరీ ఒకటి. అది కూడా సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ సర్జరీ చేయాలని అంటున్నారు, దానికి అమౌంట్ కావాలంటున్నారు. నా దగ్గర అయితే ఏమీ లేదు. నాకు ఏమైనా మీరు హెల్ప్ చేయగలిగితే నాకు ఎంతో సహాయం చేసినట్లు ఉంటుంది. నా కొడుకు బాధ నేను అసలు చూడలేకపోతున్నాను. మా అబ్బాయి అలా ఉంటే చాలని నేను అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీ అబ్బాయి మంచం పట్టిస్తాడు? దగ్గర 9 ఏళ్ళు అయిందండి. ఇప్పటికి ఎంత వయసు ఉంటుంది మీ అబ్బాయి? 29 అండి. 29 సంవత్సరాలు. చూసారు కదా, 29 సంవత్సరాలు ఈ అబ్బాయి తలుపు వయసు. అంటే 29 సంవత్సరాలు వయసు గల అబ్బాయిని ఏ తల్లి వదిలేస్తుంది? పాపం ఈ తల్లి అంటే చుట్టూ అందరి దగ్గర హెల్ప్ తీసుకుంది. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారు. కానీ ఈరోజు వీధిలో పడ్డది. దయచేసి మానవత్వంతో ఎవరైనా ఒక్క 100 రూపాయలు స్క్రీన్పై ఉన్న ఫోన్పే నెంబర్కి ఒక్క 100 రూపాయలు మీరు ఫోన్పే చేసినా ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఈవిడ ఎవరో కాదు, మన గ్రామ కాపురస్తురాలే, కారిరాజుల గారి అమ్మాయి. కారి వాళ్ళంటే చాలామందికి ఫేమస్. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. దయచేసి మా నేటి ప్రపంచం తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాం, ప్లీజ్ ఒక్క 100 రూపాయలైనా ఈ ఫోన్పే నెంబర్కి సెండ్ చేయండి.